హరే కృష్ణ. తెలుగు ప్రజలు జరుపుకొని అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామున లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. బుక్ అనే సంస్కృతం పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడై దివి నుండి భువికి దిగి వచ్చిన రోజు. ఆ జగజ్జనని జగన్నాయకుని చేరి భోగాలను అందించిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే భోగి రోజున తెల్లవారుకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ స్నానం మనలోని పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామ స్మరణతో తగినన్ని కట్టెలు పిడకలతో భోగి మంటలు వేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం ఈ భోగి మంటలు వేయబడతాయి. ఇక భోగి మంటల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొప్పెమ్మలు పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. ఆ భోగి మంటల్లో ఈ పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనేక రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు కూడా రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ చెట్ల యొక్క కలప, ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఆవు నెయ్యి మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి కూడా విడుదలవుతుంది. ఇక సామాజిక ప్రాముఖ్యత విషయానికి వస్తే భోగి మంటలు ప్రతి పల్లెటూరులోనూ విధిగా వేస్తారు. ఊరిలో ఉండే వారందరినీ ఒక చోటు చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగి మంట అంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి నుదుట కూడా ధరించడం చాలా శుభప్రదమైన విషయం. ఇక ఇంటి అలంకరణ విషయానికి వస్తే భోగి రోజున ఇంటి ముంగట కల్లాపి చల్లి రంగురంగులు రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ముగ్గు మధ్యలో పెట్టి గొబ్బెమ్మలు గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక. ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక భోగి రోజు పూజా విధానం విషయానికి వస్తే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి భగవతార్చన చేయడం శ్రేయదాయకం. అలాగే నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఈ రోజున గుమ్మడికాయ దానం ఇస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. అయితే భోగి పళ్ళు వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. భోగిపన్ను బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు భద్రేక వనంలో ఘోరమైన తపస్సు చేస్తారు. తన తపస్సును మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణ మీద ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్న పిల్లవాడయ్యాడు. ఆటలాడుతున్నాడట. ఇక అప్పటి నుంచి రేగిపండ్లు భోగిపండ్లుగా మారిపోయాయి. ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఇక ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. అయితే ఈ భోగి పండ్లు పోయటం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. పిల్లలకు భోగిపళ్ళు పోయటం ద్వారా ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళను పోస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. తల యొక్క పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు అమితమైన జ్ఞానం పెరుగుతుంది. రేగు పండ్లు మాత్రమే ఎందుకు వాడతారో తెలుసా? దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం చాలా పలుచగా ఉంటుంది. రేగు పండ్ల పైన ఉండే పొర కూడా పలుచగా ఉంటుంది. ఆ రేగు పండ్లకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగుపండ్లను పోస్తారు. ఇక రేగుపండ్లను అర్కఫలం అని కూడా పిలుస్తారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుగా మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవాన్ని కరుణా కటాక్షాలు పిల్లలపైన ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఈ విధంగా భోగిపళ్ళు పోస్తారు. రేగిపండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ చేసుకుంటాయి కనుక వీటిని తలపైన పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యం పైన మరియు శరీరం పైన ప్రభావాన్ని చూపి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలు వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మ సంబంధమైనటువంటి ఎలాంటి వ్యాధి నుంచైనా ఇట్టే ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతి పువ్వుకు ఉంది. అందుకే ఈ రేగు పళ్ళతో పాటు బంతిపూలను కూడా చల్లుతారు. అయితే భోగి పళ్ళు పోసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే ముందు చిన్ని కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. భోగి పండ్లు ఏ విధంగా సిద్ధం చేయాలి? మొదట సరైన మోతాదులో భోగి పండ్లు అంటే రేగి పండ్లను పెట్టుకోండి. శనగలు వీటిని 3 లేదా 4 గంటల ముందే నానబెట్టాలి. కొన్ని చిల్లర నాణలు కూడా పెట్టుకోండి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. బంతి లేదా చామంతి రేకుల అక్షంతులు ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని జాగ్రత్తగా వినండి. మొదట స్నానం మరియు వస్త్రధారణ వస్తుంది కనుక ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. వారి యొక్క నుదుట కుంకుమను బొట్టుగా పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. ఇక రెండవ దశలో పిల్లలని తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోపెట్టాలి. మూడవ దశలో శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి ఆ కృష్ణునికి హారతి పట్టాలి. ఇక నాలుగవ దశ భోగిపళ్ళు పోయటం. శ్రీకృష్ణునికి భోగిపళ్ళతో అభిషేకం చేస్తున్నట్టుగా వేయాలి. ముందుగా స్వామివారి మీద భోగిపళ్ళు వేసి ఆ తర్వాత పిల్లలపైన భోగిపళ్ళు వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం పసుపు కుంకుమ పెట్టి
చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్యదిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పి పోయాలి. అంటే క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పాలి. ఈ విషయాన్ని మరొకసారి గమనించి వేయాలి. ఇక మంత్రజపం విషయానికి వస్తే భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు పోయాలి. తర్వాత అక్షంతలు వేసి హారతులు ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తవదలు పిలిచి పిల్లలకు భోగి పండ్లు పోయించాలి. పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగి పండ్లు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి మరీ పంపాలి. ఇక దీనిలో ముఖ్యమైనటువంటి నిబంధనలు దిష్టి తీసిన పండ్లను కనుక తినడానికి నిషిద్ధం. ఆ పండ్లను ఎవరూ లేని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్నటువంటి నాణాలు పేదవారికి పంచవచ్చు. అయితే మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయస్సు చేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా దీన్ని చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు